నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య రోడ్డుపై హల్చల్ చేసింది. వరంగల్ జిల్లా నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఓ మహిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా కాసేపు హై టెన్షన్ కు గురి చేసింది. జ్యువెలరీ షాప్ ముందు కత్తితో హల్చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడ ఉన్న వాళ్ళు భయప్రాంతులకు గురయ్యారు. భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడంతో భర్త జ్యువెలరీ షాప్ లో దాక్కున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ సిటీలోని కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ కు నరసింహపేటకు చెందిన జ్యోత్స్నకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి వైష్ణవి అనే 10 ఏళ్ల కూతురు కూడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగా లేనందున భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తుంది. మరోవైపు జ్యోత్స్న మానసిక పరిస్థితి బాగోలేదని శ్రీకాంత్ కూతురు వైష్ణవికి కూడా దూరంగా ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జ్యోత్స్న తన భర్త జ్యువెలరీ షాప్ ముందు ఉన్నాడని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను దూరం చేశాడని జ్యోత్స్న ఆరోపిస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జ్యోత్స్న అలాగే ఆమె మామ లింగమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు 16, అతడికి 20. 4 నెలల ప్రేమ. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ప్రేమ జంట ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు గల మహేష్, 16 ఏళ్ల వయసు గల బాలిక 4 నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దవాళ్ళు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఇద్దరు కొన్ని రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అప్పటికి వారిని ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే సోమవారం రోజు మహేష్ బాలికకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన బాలిక మంగళవారం రోజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న మహేష్ నిన్న ఉదయం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారత్ ను ఉద్దేశించి పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. పాక్ పై ఆఫ్ఘనిస్తాన్ దాడులను భారత్ కు ముడిపెడుతూ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి ఆరోపణలు చేశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు ప్రాక్సీగా వ్యవహరిస్తుందని అన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఎంతమందితో వచ్చినా రండి, ఒక్కసారి మజా చూపించకపోతే డబ్బులు వెనక్కి ఇస్తామంటూ అహంకార పూరితంగా వ్యవహరించారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచేలా ఉన్నాయి. మంత్రి పొంగులేటి దీపావళికి బాంబులు పేల్తాయని అన్నారు. కానీ 2 దివాళీలు గడిచిపోయినా కానీ బాంబులు మాత్రం పేలలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరిగితే కేసులు తప్పించుకోవడానికి మోదీ అలాగే అదాని కాలు పట్టుకున్నాడని, బీజేపీకి మోకరిల్లాడని తీవ్ర విమర్శలు చేశారు. ఇంకో మంత్రి తుమ్మల నేను వస్తున్నానంటూ కార్పొరేట్ ఇండ్లకు తిరుగుతూ 3 పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లాడని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలకు అనిపిస్తే ఎంతమంది కార్పొరేట్లను ఎత్తుకెళ్లినా తుమ్మల చేసేదేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతమంది కార్పొరేట్లు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని, యువతకు అవకాశం ఇచ్చి కొత్త నాయకులను తయారు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి, ఇంకా దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళిలు పోయినాయి, బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను, దండం పెడతాను, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు, నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి, వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు. వాళ్ళు నేను ఖమ్మానికి వస్తుంటే 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. బస్సు టికెట్ల రూపంలో ప్రజల నుంచి సుమారు 28 కోట్ల జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు ఆరెంజ్ ట్రావెల్స్ ఎండి సునీల్ కుమార్ ను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ ను నాంపల్లి కోర్టులో హాజరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్న వ్యాపారవేత్తలపై జరుగుతున్న తనిఖీల భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ఎండి సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు గుర్తించిన డీజీజీఐ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటన రాజకీయ, వ్యాపార వర్గాలు కలకలం రేపుతుంది. हटा के मत भाई तुम। अरे